హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగానే ఉంటారులేండి. బెంగళూరులో ముహూర్తం రోజుది నేను వీడియో పెట్టాను కదా, అది నేను కింద లింక్ ఇస్తాను, చూసేయండి మా జర్నీ ఎలా సాగింది అనేది. ఇది వచ్చేసి ముహూర్తం రోజు, ఐ మీన్ తలవాల రోజు. మాకెళ్ళి అయితే తలవాల రోజు అంటారు, కొందరు సైడ్ అయితే ముహూర్తము అని అంటారు. ముహూర్తం రోజు బాగా రెడీ అవుతాం కదా, వదిలేస్తామా? చాలా ఫోజులు దిగము, వీడియోలు ఫోటోలు అసలు రెడీ అయ్యేదే ఎప్పుడో ఒకసారి మంచిగా రెడీ అవుతాము. నార్మల్గా రెడీ అయ్యేది వేరు, పెళ్ళిళ్ళల్లో రెడీ అయ్యేది వేరండి. పెళ్ళిళ్ళల్లో తెలకుండానే అదొక కళగా వచ్చేస్తుంది మంచిగా రెడీ అయినట్టు. నేను మా తోడుకోడలు మంచిగా రెడీ అయ్యాం కదా, వెళ్ళి ఫోటోలు దిగుదాము. ఫస్ట్ టిఫిన్ అన్నారు, టిఫిన్ తినేస్తే మేకప్లు అన్నీ పోతాయి. ఫస్ట్ పోయి ఫోటోలు దిగి పోజులు అన్నీ ఇచ్చేసుకున్నాక తర్వాత టిఫిన్ దిగుదాంలే అని అనుకొని వెళ్ళి ముందు ఉన్న లొకేషన్స్ అన్నీ వాడామండి. ఏ దాన్ని వదిలిపెట్టలేదు. అన్ని లొకేషన్స్ ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది, అక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేసి రిసార్ట్ మొత్తం తిరిగి మొత్తం లొకేషన్ మొత్తం వాడేసాము మేమైతే. పైసా వసూలు అంటారు కదా, మేమైతే పైసా వసూలు చేసుకున్నాము. మంచిగా ఫోటోలు వీడియోలు ఇవన్నీ మామూలుగా అయితే మేము స్లో మోషన్లో తీసుకున్నాము. ఆ స్లో మోషన్ పెడితే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినందుకు మీకు ఇలా ఉంది. స్లో మోషన్ అయితే నిజంగా చాలా బాగుంది. లొకేషన్ అలానే ఉంది, మా వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా అలా ఫోటోలు చూసుకున్నప్పుడు మంచి మెమోరీస్ అండి. మేమంతా చూసేసుకొని వస్తున్నాం అనగా మాకు ఇక్కడ అద్దం కనిపించింది. ఈ అద్దాన్ని ఎలాగోలా వాడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించాము. సరే అయితే ఓ పని చేద్దామనేసి మేమిద్దరం ఇలా ట్రై చేసాము. మీరు కూడా ఇలానేనా? అద్దం కనిపిస్తే ఎలా ట్రై చేయాలి అనేది. మామూలుగా అయితే ఈ అద్దాన్ని మేము బాగానే వాడామండి. ఈ మిర్రరు చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నందుకు అంటే మిర్రర్ మీద నుంచి ముందు నుంచి నడుస్తూ ఉంటే వెనక బ్యాక్ మనము రెండు కనిపిస్తుంది అనేసి మేము పెట్టాను. వీడియో అయితే భలేగా వచ్చాయి. తర్వాత ఇంకా మేము టిఫిన్కి వెళ్ళాము. అప్పటికే చాలా లేట్ అయిందిలేండి. వెళ్ళి టిఫిన్ తిన్నాము. టిఫిన్లో వచ్చేసి స్వీట్ గుమ్మడికాయను అదేదో కానీ స్వీట్ సూపర్గా ఉంది. కొంచెం ఉప్మా, పులి బొంగరాలు, అంటే మా కర్ణాటక సైడ్ పులి బొంగర అంటారు, మాకెళ్ళి అయితే పొంగనాలు అంటారు. మరి మీకెళ్ళి ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అయితే అక్కడ మాత్రం నిజంగా అండి మొత్తం ఎన్విరాన్మెంట్ కాపాడేటట్టే ఉంది. మొత్తం చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. దోశ కూడా నిజంగా అండి సూపర్ టేస్ట్ ఉంది దోశ మాత్రము. తర్వాత ఇది ఇంకా మేము పెళ్ళి దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మవార్లని నిజంగా ఎంత బాగా పెట్టారో. ఈడైతే డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అమ్మవార్లను అయితే 5 అమ్మవార్లని ఎలా పెట్టారో చూడండి, అసలు భలేగుంది. నిజంగా నాకైతే బాగా నచ్చింది. మేము ఇవన్నీ చూసుకుంటూ మండపంలోకి ఎంట్రీ అవుతున్నాం. అదే ఇది ఎంట్రీ లాగా పెట్టారు, చాలా బాగుంది కూడా. ఇక్కడ నంది గోపురం పైన ఉండే ఇక్కడ వచ్చేసి మండపం అండి, కళ్యాణ మండపము. ఆరు బయట అంటే మన కళ్యాణ మండపము 4 గోడలుండి గోడౌన్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ అలా లేదు. ఆరు బయట చేసుకున్నట్టు మంచిగా చాలా బాగుంది. ఇది ఈ పెళ్ళి జరగక ముందు కూడా వీడియో తీశాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. కానీ కళ్యాణ మండపం మాత్రం నిజంగా కొత్త రకంలాగా అనిపించింది. పెళ్లి పీటల పైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని మనం మామూలుగానే చూస్తాము, కానీ ఎంతమంది తెలుసు వాళ్ళిద్దరిని విష్ణుమూర్తి లక్ష్మీదేవి లాగా చూడాలి అనేసి? అలా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా ఆయనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ పాపం తనకి ఆడపిల్లలు లేరు, ఉండేది ఒక కొడుకు. మా చుట్టాల వాళ్ళ ఇద్దరు అమ్మాయిలని ఎత్తుకొని మురిసిపోతున్నాడు. తర్వాత మేము భోజనాలకు వచ్చేసాము. ఇక్కడ నేను మీకు గ్యాంగ్ చూపిస్తున్నాను చూడండి. వీళ్ళంతా బళ్ళారి బ్యాచ్. అంటే వీళ్ళంతా నిజంగా వీళ్ళల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఏదన్నా ఫంక్షన్ పడిందంటే అంటే వీళ్ళు బళ్ళారి. మామూలుగా అయితే ఒకప్పుడు మా సైడే గిద్దలూరు నుంచి వలసపోయారు.
అప్పుడెప్పుడో వలస పోయారు. అక్కడే వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ ఏదైనా ఫంక్షన్‌లు ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరూ కలిసి మాట్లాడుకొని భలేగొస్తారండి. నాకైతే భలే మంచిగా అనిపిస్తది అలా రావడం అయితే. తర్వాత మేము ఆఫ్టర్‌నూన్ ఫుడ్‌కెళ్ళాము. ఫుడ్ దగ్గర రాజావారి ఫుడ్ అంటారు చూడండి. రాజావారి విందు అలా అనిపించింది నిజంగా. కంటిన్యూగా చూడండి ఎంత పెద్ద ప్లేటో అంత పెద్ద ప్లేట్‌లో వాళ్ళు పెట్టుకుంటూ పోతే ప్లేట్ మొత్తం నిండిపోయిందండి. లిస్ట్ చెప్పాలంటే నాకు లిస్ట్ మాత్రం అడగకండే. నాకు అస్సలు చెప్పలేను. ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అన్ని ఐటెమ్స్ గుర్తుపెట్టుకుంటే నేను ఐపీఎస్, ఐఏఎస్ అవుదును. ఫుడ్ మాత్రం నిజంగా టేస్ట్ ఉందండి. సూపర్‌గానే ఉంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అన్ని ఐటెమ్స్ ఉన్నా మీకు ఎక్కువ అయ్యో! మనం ఇన్ని తినేసినామా, నా కడుపు ఫుల్ 2, 3 తినంగానే ఫుల్ అయిపోయిందనే ఫీలింగ్ రాదు. అలా కొంచెం కొంచెమే పెట్టుకున్నా. అంటే అన్ని టేస్ట్‌లు చూస్తారు. అన్ని టేస్ట్‌లు చూసేంత ఎక్కువ దండిగా ఏం పెట్టలేదు. కానీ అలా నిజంగా వాళ్ళు వడ్డించేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. పూతరేకులు నేను ఇంతాక తినింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తర్వాత వచ్చేసి వడ, సగ్గుబియ్యం వడ గూడా నిజంగా బావుంది. ఈ నాకైతే బాగా నచ్చింది. అంటే మరీ బీభత్సం కాదు గానీ బాగా నచ్చింది. తర్వాత మా బాబు అప్పడాలుంటే చాలు. తర్వాత ఈ లోపల పూరి తీసుకొచ్చా. ఇదేందో గానీ ఫుడ్ నేమ్ తెలదు. టేస్ట్ మాత్రం ఖతర్నాకుంది. నాకైతే భలే నచ్చింది. ఈ లోపలే పూరీను ప్లస్ పన్నీర్ కర్రీ పెట్టారు. నేను పూరి పన్నీర్ కర్రీ టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే మాత్రం నిజంగా అండి ఇది పలానా అని పెట్టనీకే లేదు పేరు. అంత బాగుంది టేస్ట్ మాత్రం. అందులో అన్ని రకాల ఫుడ్‌ని టేస్ట్ చేయగలిగేంత అంటే కొంచెం కొంచెం పెట్టినా నిజంగా ఒక మనిషి మొత్తం అన్ని టేస్ట్‌లు చూడాలని నాలాంటి కోరికలుంటాయి చూడండి కొందరికి. అలాంటోళ్ళకి పర్ఫెక్ట్‌గా వడ్డించారని చెప్తా నేనైతే. ఎందుకంటే కొన్ని చోట్ల నేను కొంచెం తినంగానే అయిపోయా. అంటే అన్నీ తినాలని ఆశ ఉంటది. కానీ ఒక 2, 3 ఐటెమ్స్ తినంగానే కడుపు నిండిపోతది. నాలాంటోళ్ళకి మాత్రం నిజంగా పర్ఫెక్ట్‌గా వడ్డించారనే చెప్తాను. అంత బాగుంది వడ్డింపు మాత్రము. ఫుడ్ కూడా మాత్రం ఖతర్నాకుంది. నేనైతే ఫస్ట్ టైం ఒక ఫుడ్‌ని ఇంతగా ఆస్వాదిస్తూ ఫుడ్ మొత్తం తినడము. మామూలుగా ఎక్కడ పోయినా గానీ అరకడుపుతో రావడము ఇలానే అయితుంది. కానీ ఫస్ట్ టైం అంటే 1, 2 టేస్ట్‌లు మాత్రమే చూసేసి రిటర్న్ రావడం అవుతుంది. కానీ ఈ పెళ్ళిలో మాత్రమే అన్ని రకాల భోజనాలు తినడము. నేనైతే అన్ని రకాల ఫుడ్‌ని టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. తర్వాత మా బాబుకి గూడా కొంచెం తినిపిచ్చాను. ఇక్కడొచ్చేసి రసము. లాస్ట్ పెరుగన్నం తినకపోతే ఎలా? పెరుగన్నం అయితే కడుపు నిండా తిని, మ్యాంగో పికిల్ మధ్యలో పెట్టుకొని కలుపుకొని తింటే ఉంటది. భలేగుంటది. అంతా తినేసాక పోయి చేతులు హ్యాండ్ వాష్ చేసేసుకొని నేను అక్కడ కొంచెం క్లిప్ మిస్ అయిందిలేండి. ఏంటంటే పాన్ పెట్టేది ఐస్ క్రీము ఆ రోజు నార్మల్ ఐస్ క్రీమ్ కాదు, ఫ్రూటులో ఐస్ క్రీమ్ పెట్టించారు. ఆరెంజ్ తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క లోపల ఆరెంజ్ బదులు ఆ ఐస్ క్రీమ్ పెట్టేది. కానీ అది నేను అప్పటికి హడావిడయ్యి తీసుకోలేను. అందుకని ఐస్ క్రీమ్ బదులు ఈ ఐస్ క్రీమ్ పెట్టాము. మేము ఫుల్ భోజనాలు చేసుకొని మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్ బయలుదేరుతున్నాము. ఇది యలహంక రైల్వే స్టేషన్. యలహంకకి అయితే నేను బాయ్ బాయ్ చెప్పానండి. నాకైతే బాగా నచ్చిన సిటీలలో బెంగళూరు ఒకటి. నాకు చాలా బాగా ఇష్టము. తర్వాత ట్రైన్లో ముంత మసాలా అని వచ్చింది. ఇలా టేస్ట్ చూడ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే సూపర్, నాకు చాలా ఇష్టం ఇలా ముంత మసాలా తినడం అయితే. మరి మీకెళ్ళేమంటారో బేల్పూరి అని కూడా అంటారు కొందరైతే. మరి మీకెళ్ళేమంటారో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంత మంచిగా జరిగాక ఏదో ఒకటి జరగకపోతే ఎలా? అదే ట్రైన్లోనే ట్రైన్ విండో ఉంటుందిగా ఇనుపది, అది నా వేలు మీద పడింది. ఆ వేలు మీద పడి నెయిల్ తీసేసారు. నాకు ఆడ
నేను అదే వీడియో పెట్టాను. ఎదిగోండి నెయిల్ తీసేశారు, కొత్త నెయిల్ వస్తుంది అన్నారు. అంతేగా ఇలానే ఉంటుంది మా అల్లరి మరి. సరే, మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. అమ్మా ఫింగర్ పడిపోయింది ట్రైన్. అమ్మ ఫింగర్ పడిపోయింది విండో.